అందరూ బాగున్నారండి? కష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీతో కలిసి నేను కూడా ఆరాధన ఉండడానికి దేవుడు చూపించిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి అక్క ఇప్పుడు చెప్పిన విషయం నేను చదవం అనుకున్నా, ఇందాక కూర్చొని అనుకున్నా. ఎందుకంటే వాయిస్ అసలు వినిపించట్లేదు సరిగ్గా, అంటే వినిపిస్తుంది కానీ క్లారిటీ లేదు. అది చెప్దాం అనుకున్నాను, అక్కే మాట్లాడారు కాబట్టి దాని త్వరగా మీరు ఆలోచించడం మంచిది. ఎందుకంటే వాయిస్ సరిగా లేకపోతే సరిగా రిసీవ్ చేసుకోలేము. సో ఖచ్చితంగా 250 యాంపుల్ పేరు ఉండాలి, 250 బాక్సులు ఉండాలి, ఒక స్టూడియో మాస్టర్ కార్డ్లెస్ మౌత్లో ఉండాలి. అది ఉంటే బాగుంటుంది. ఆలోచించండి. నేను మీకు సుపరిచితమే కాబట్టి, స్వతంత్రంగా చెప్పగలను కాబట్టి చెప్తా ఉన్నాను. దాని గురించి ఆలోచించండి. సరే, రెండవ వర్తమానంలోనికి వెళదాం. ఇందాక కూర్చొని ఆరాధన వర్తమానం వింటా ఉన్నప్పుడు నాకు దేవుడు చాలా సహాయం చేశాడు అనుకుంటా ఉన్నాను. యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ నేను కూడా మాట్లాడాలనుకుంటా ఉన్నాను. అంకరాన్న ఆరాధనలో మాట్లాడిన విషయాన్ని అది ఇంట్రొడక్షన్గా చెప్తాము అనుకుంటా ఉన్నాను. అది అన్న చెప్పడం నాకు చాలా సహాయకరమైంది దావీదు గురించి. ఇప్పుడు నేను కూడా దావీదు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో అది చాలా సంతోషం, నాకు కొంత సహాయకరంగా అయింది. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రభా, మరి ఇంతవరకు ఆరాధనలో మాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడారు, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, వర్తమానంలో జరుగుతుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. నిలబెట్టుకుని అయా వాడుకుంటున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా మాట కానీ, నా జ్ఞానం కానీ, అయా నా శక్తి కానీ ఎక్కడ ఉపయోగపడకుండా కేవలం మీ వాక్యాన్ని బట్టి మీ ప్రజలు అయా ఆదరించబడుటకు, నేను నేర్చుకున్నట్టుకు సహాయం తెచ్చేయమని, అయా మాకు అవసరమైన మాటలు మీరు మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పెడుకుంటూ ఉన్నాం తండ్రి. దావీదు గురించి మనం ఇప్పటి వరకు ఆరాధనలో వింటూ వచ్చాము. దావీదు ఎలాగా దేవుని బలాన్ని గుర్తించాడు, దేవుని యొక్క శక్తిని గుర్తించాడు. నా బలము, నా కోట, నా ధైర్యము, నా శక్తి అని దావీదు దేవుని యొక్క బలాన్ని ఎంతగా గుర్తించాడో ఆ విషయాలన్నీ మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు కూడా మనం దావీదుని గురించి మాట్లాడుకోబోతా ఉన్నాం. దినవృత్తాంతములు 1వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం. 1వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుతున్నాం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకును దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దారు వరకు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞయించెను. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయును కాక, వారందరూ నా ఏలివాని దాసులే కారు. నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా, ఇది జరగవలసిన హేతువేమి, జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగునని మనవి చేసెను. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే
చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశం అంతటా సంచరించి తిరిగి యెరూషలేముకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. ఇశ్రాయేలులందరిలో కత్తి దుయ్యువారు 11 లక్షల మంది, యోధా వారిలో కత్తి దూయువారు 4,75,000 మంది సంఖ్య వచ్చిరి. రాజు మాట యోవాబుకు అసహ్యముగా ఉండెను కనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సముద్రుడు ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమవుట చేత ఆయన ఇశ్రాయేలును బాధ పెట్టెను. కాయిన్ కి రెండవ వైపు మనం చూస్తాం. ఇప్పుడుదాకా మొదటి వైపు చూసాం, కాయిన్ కి రెండవ వైపు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ సందర్భంలో మొదటి వచనంలో మొదటి మాట ఏంటి? మొదటి వర్డ్ ఏంటి? మొదటి వర్డ్ తరువాత. ఈ అధ్యాయం అంతటికి ఈ వర్డ్ చాలా కీలకమైనది. ఈ తరువాత అంటే ముందేదో జరిగిందని అర్థం. మనం బైబిల్ని స్టడీ చేసేటప్పుడు తరువాత అనే వర్డ్ వచ్చినప్పుడు, కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు దాని ముందు ఏదో జరిగింది, దాని ముందు ఏదో ఉంది అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అది ఆలోచించినప్పుడే ఇది మనకి అర్థమవుతుంది. ముందు ఏం జరిగింది, తర్వాత ఇది జరిగింది కదా, దీనికి ముందు ఏం జరిగింది అని అంటే అది కనుక మనం ఆలోచించినట్లయితే 20వ అధ్యాయంలో 5వ వచనం కనుక చూస్తే, మరలా ఫిలిస్తీయులతో యుద్ధము జరగగా యాయీరు కుమారుడైన చదవండి ఎవరైనా గట్టిగా, యెహోవాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడు లహ్మీని చంపెను. ఇది సంగతి, ఇది మనకు తెలిసిన సంగతే. గొల్యాతు ఎవరు? ఫిలిస్తీయుడు. ఫిలిస్తీయులు శరీరం కనుక మనం ఫిజికల్ గా కనుక వాళ్ళ బాడీని చూసినట్లయితే వాళ్ళు చాలా ఎత్తుంటారు, చాలా బలాఢ్యులు, చాలా బలం కలిగిన వాళ్ళు. వాళ్ళని జయించడానికి వాళ్ళని జయించడానికి దేవుడు సహాయం చేశాడు. అదే ఇందాక ఆరాధనలో కూడా మనం చూసాం. సమయంలో చూస్తే 17వ అధ్యాయంలో చూస్తే దావీదుకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సైన్యంలోకి వెళ్ళడానికి, శత్రువుని చంపడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. దావీదు పరిస్థితి ఏంటంటే అప్పుడు గొర్రెలు కాచుకునేవాడు. గొర్రెలు కాచుకునే దావీదు యుద్ధంలోనికి వచ్చాడు. ఇదంతా మధ్యలో జరిగిన సంఘటన, మధ్యలో పరిస్థితి అంతా మనకు తెలుసు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడడం లేదు. ఇదంతా మనకు తెలుసు. అయితే దావీదుకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ అందరూ వణికిపోతా ఉన్నారు, ఇశ్రాయేలు అందరూ వణికిపోతా ఉన్నారు. అమ్మో, ఈ గొలియాతు మనల్ని చంపేస్తాడేమో, మన పరిస్థితి ఏంది, ఈ గొలియాతుని ఎవరు చంపుతారు అని భయపడుతున్న సందర్భం అది. ఆ సందర్భంలో దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదుని దేవుడు ఎన్నుకొని యుద్ధము గెలవడానికి సహాయం చేశాడు. అయితే అప్పుడు దావీదు అన్న మాట చాలా ఇంపార్టెంట్. యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవా. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడంటే దేవుని యొక్క బలం ఏంటో దావీదుకి తెలుసు. దేవుని యొక్క శక్తి ఏంటో దావీదుకి తెలుసు. ఈ గొలియాతును చంపడం నా యొక్క శక్తిని బట్టి అని దావీదు అనుకోలేదు. దేవుడు నాకు శక్తి ఇచ్చాడు కాబట్టి నేను ఈ గొలియాతును చంపుతాను అనుకున్నాడు. అందుకే అన్నాడు, నాదేమి లేదు, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. దేవుడు సహాయం చేశాడు కాబట్టి దావీదు అక్కడ గొలియాతుని చంపగలిగాడు, శత్రువుని ఓడించగలిగాడు. ఇలాగే అలాగా దావీదు రాజు అవడం, తర్వాత దావీదుని దేవుడు చాలా ఆశీర్వదించడం, చాలా రాజ్యాన్ని గెలవడానికి దేవుడు సహాయం చేశాడు. ఎవరు సహాయం చేశాడు? దేవుడు సహాయం చేశాడు. దావీదు ఏదైనా రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడు? ప్రభువుని అడిగాడు, ప్రభువా, నేను వీళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా? వెళ్ళమంటే వెళ్ళేవాడు, వద్దంటే ఆగేవాడు. అయితే అలాంటి వ్యక్తి ఇలా విజయాలు జరుగుతూ
లేకపోతే విజయం పొందుతూ ఆశీర్వదించబడుతూ ఆ జనాల్లో గొప్ప రాజుగా గుర్తించబడిన తరువాత సాతానికి అవకాశం ఇవ్వడం మనం ఇక్కడ చూస్తాం. అదే మొదటి వచనంలో మనం చూస్తాం. మొదటి వచనం ఏంటి? తరువాత సాతాను, చదవండి ఎవరైనా. తరువాత సాతాను ఇజ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఇది మనం అసలు ఊహించలే. సాతాను ప్రేరేపించాడు దావీదుని ప్రేరేపించగా దావీదు ఏం చేశాడంటే ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇప్పటిదాకా దావీదు రాజు అవడానికి, లేకపోతే దావీదు ఇన్ని రాజ్యాలను గెలవడానికి శక్తి ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. అందుకే దావీదు కూడా అన్నాడు ఆ సమూయేలులో 17వ అధ్యాయంలో ఏమన్నాడంటే యుద్ధము యెహోవాదే అన్నాడు. మరి యుద్ధము యెహోవాదే అని తెలిసిన దావీదు ఏం చేశాడు? దేవుని ఆశ్రయించకుండా, దేవుని అడగకుండా సాతాను ఆలోచన తీసుకున్నాడు. సాతాను ప్రేరేపించగా దానికి ప్రేరేపితుడై దావీదు ఒక తప్పు నిర్ణయాన్ని చేశాడు. ఏం చేశాడంటే లెక్క కట్టాడు. ఎందుకు ఈ లెక్క కట్టాల్సి వచ్చింది? ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది? ఇంతకుముందే ఏమైనా లెక్క కట్టాడా? నాకెంత సైన్యం ఉంది, నాకెంత బలం ఉంది, ఎదుటి వాళ్ళని చంపడానికి నాకెంత బలం ఉంది అని ఎప్పుడైనా ఎంచుకున్నాడా? ఎప్పుడైనా లెక్క కట్టాడా అంటే ఎప్పుడు అది జరగల. యుద్ధం యెహోవాదే, శక్తి ఇచ్చేది ఆయనే, బలం ఇచ్చేది ఆయనే, యుద్ధాన్ని గెలిపించేది ఆయనే అన్నవాడు ఎప్పుడేం చేస్తున్నాడు? లెక్క కట్టుకుంటాడు. నాకు ఎంత బలం ఉంది, నా రాజ్యంలో ఎంతమంది కత్తి దూసేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎలా నాకు సహాయం చేస్తారని ఆలోచిస్తున్నాడు. దేవుని యొక్క శక్తిని, దేవుడు తనకిచ్చిన శక్తిని, దేవుడు తనకిచ్చిన విజయాన్ని మరిచిపోయి రోజులు గడిచే కొద్ది సాతానికి అవకాశం ఇవ్వడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఒక విశ్వాసిగా మనం కూడా మొదటిలో దేవుని యొక్క బలాన్ని మనం చూడడం, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడడం, ఏది చేసినా దేవుని మీద ఆధారపడడం మనం చేస్తా ఉంటాం. రోజులు గడిచే కొంది, డబ్బులు వచ్చే కొంది, ఐశ్వర్యం వచ్చే కొంది, ఉద్యోగం వచ్చే కొంది, మంచి పేరు వచ్చే కొంది మనం శక్తిని, దేవుని యొక్క శక్తిని మర్చిపోవడం మనలో కూడా మనం గమనించవచ్చు. ఇంకొక రాజు కూడా ఉన్నాడు. ఇదే దినవృత్తాంతంలో మనం చూసినట్లయితే త్వరగానే నేను ముందుకు వెళ్తాను, సమయానికి నేను ముగిస్తాను. ఇదో దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మొదట దేవుని మార్గంలో నడిచాడు, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. 3వ వచనం, 4వ వచనం, 5, 6 వచనాలు ఎవరైనా చదవండి త్వరగా. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును ఎందుకు రాజ్యాన్ని స్థిరపరిచాడు అని అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు. కాబట్టి ఈయనకేదో బలం ఉంది, ఈయనకేదో జ్ఞానం ఉంది, ఈయనకేదో సైన్యం ఉందని కాదు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు. కాబట్టి యెహోషాపాతు చేత రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. అయితే యెహోషాపాతు చేత రాజ్యాన్ని స్థిరపరిచాడు. యెహోషాపాతుని చూసినప్పుడు ఇతర రాజ్యాలు భయముతో వణికిపోయాయి. అంత శక్తిని, అంత ధైర్యాన్ని, అంత సైన్యాన్ని దేవుడు యెహోషాపాతుకి ఇచ్చాడు. అయితే దానికి తగినట్టుగానే యెహోషాపాతు కూడా కొంతకాలం జీవిస్తూ వచ్చాడు. ఏం చేశాడంటే ఆ రాజ్యంలో ఉన్న ఆ విగ్రహాలన్నింటినీ తొలగించాడు. తర్వాత ధర్మశాస్త్రాన్ని బోధించడానికి కొంతమందిని నియమించాడు.
కొంతమందిని నియమించాడు, వాక్యాన్ని బోధించడానికి కొంతమందిని నియమించాడు, ఎన్ని పనులన్నీ చేశాడు. ఇదంతా మనం చదివితే మనకు అర్థం అవుతుంది. ఆ తర్వాత దేవుని భయం ఇతరుల రాజుల హృదయాల్లో కలిగింది యెహోషాపాతును చూసినప్పుడు. ఎందుకంటే యెహోషాపాతుకి దేవుడు తోడై ఉన్నాడు అన్న భయం ఇతర రాజులు కలిగింది. అయితే ఇంత కలిగిన తర్వాత ఇక్కడ కూడా మాట మనం చూస్తున్నాం 18వ అధ్యాయం 1వ వచనంలో, తనకు ఐశ్వర్యము ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో, ఇంత దౌర్భాగ్యం, ఐశ్వర్యము ఘనత పొందిన తరువాత, మంచి పేరు గొప్ప పేరు పొందిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో ప్రేమ. ఇది మనం ఒక విశ్వాసిగా మనం ఊహించలేనిది. ఈ యెహోషాపాతు ఇన్ని పనులు చేసిన, దేవుని కోసం ఎంతగా నిలబడిన యెహోషాపాతు ఇలాంటి పని చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి కదా, అవునా కదా? మీరు నా వైపు చూడండి, మీరు నా వైపు చూస్తుంటే నాకు నేను మాట్లాడుతుంటే మీకు అర్థం అవుతుంది అనేది అర్థం అవుతుంది. అవును కదా, యెహోషాపాతు ఇలా చేస్తాడని నేను ఇది చదువుతాను. ఇలా చేశాడు అసలు ఆ యెహోషాపాతు? ఇంతగా దేవుని కోసం నిలబడ్డాడు కదా, మరి ఎందుకు ఇట్లా చేశాడు? ఒక అన్యుడితో ఎలా వేయం అందుకున్నాడు, తన కుమారునిచ్చి పెళ్లి చేయాలని ఎలా అనుకున్నాడు అని చాలా బాధపడ్డాను నేను. కాబట్టి ఇక్కడ నేను మీతో మాట్లాడాలనుకుంటుంది, లేకపోతే నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఐశ్వర్యము ఘనత మంచి పేరు దేవుని ద్వారా మనం పొందిన తరువాత ఆ శక్తిని మనం మర్చిపోతా ఉన్నాం. దావీదు కూడా అదే చేశాడు. ఆ తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును ఆ జనుల యొక్క అధిపతులకు, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకుంటాడని ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ బెయేర్షెబా తర్వాత దాను, ఈ రెండు మనం చూసినట్లయితే మ్యాప్ లో ఎలా ఉంటాయంటే, బైబిల్ మ్యాప్ లో ఎలా ఉంటాయంటే, సౌత్ నుంచి నార్త్ వరకు, మనకి సౌత్ నార్త్ ఉంది కదా, సౌత్ నుంచి నార్త్ వరకు అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంటే రాజ్యమంతా, ఇక్కడ ఆ మాట రాయబడలేదు కానీ ఆ రెండు మాటలే రాశారు. కానీ మ్యాప్ కనుక చూస్తే రాజ్యమంతా తిరిగి కొలవమన్నాడు, ఎంతమంది ఉన్నారో లెక్కించమన్నాడు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నా బలం ఎంతుందో లెక్కించాలని అంటున్నాడు. కాలం గడిచిన తర్వాత ఇది ఎవరిచ్చారు, ఈ ఘనత ఎవరిచ్చారు, ఈ ఆశీర్వాదం ఎవరిచ్చారు, ఈ శక్తి ఎవరిచ్చారు, ఈ బలం ఎవరిచ్చారు అన్న సంగతి దావీదు మర్చిపోయి నా బలం ఎంత అనేది చూసుకోవాలని దావీదు అనుకున్నాడు. అందుకే సాతాను చేత ప్రేరేపించబడి లెక్క చూసుకోవాలన్నాడు, తన బలం ఎంతో చూసుకోవాలని ఆలోచించాడు. కాబట్టి మనం కూడా విశ్వాసంగా చాలాసార్లు ఇలాంటి ప్రమాదంలో పడే అవకాశం ఖచ్చితంగా ఉందంటారా లేదంటారా? ఎంత విశ్వాసి అయినా సాతాను ప్రేరణకు లోబడే అవకాశం ఉంది. ఇందాక దాకా మనం చూసాం, దావీదు దేవుని శక్తిని ఎంతగా పొందుకున్నాడో, ఎంతగా దేవుని స్తుతించాడో, దేవుడు తనకి ఇచ్చిన ప్రొటెక్షన్ బట్టి, తనకిచ్చిన బలాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి ఎంతగా స్తుతించాడో చూసాం. అదే దావీదు సాతాను ప్రేరణకు లోబడి తన సొంత శక్తిని తన హృదయాన్ని గర్వించి, ఇది నా వల్ల కలిగింది, ఈ జయాలు నా వల్ల కలిగినాయి, నా సైన్యం వల్ల కలిగింది, నా యొక్క శక్తి వల్ల కలిగింది అని ఆలోచించి ఏం చేశాడంటే లెక్కించడం మొదలుపెట్టాడు. చాలాసార్లు పొరపాటు నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక విశ్వాసి తప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక వ్యక్తి ద్వారా మాట్లాడడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. అదే ఇక్కడ జరిగింది. యోవాబును పిలిచాడు, యోవాబును పిలిచి లెక్క చూడమన్నాడు. లెక్క చూడమన్నప్పుడు యోవాబు ఏమన్నాడు? అందుకు యోవాబు 3వ వచనం, 21వ అధ్యాయం 3వ వచనం అందరు చదవండి. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను నూరంతల ఎక్కువ మందిని చేయగా దాసులు కారా, వారందరూ నా ఏలిన వారి దాసులు కారా,
నా ఏలిన వానికి ఈ విచారణ ఎందుకు ఎందుకు మనం లెక్క కట్టాలి? ఇదంతా ఇచ్చింది దేవుడే కదా. ఈ బలాన్ని, ఈ సైన్యాన్ని, ఈ బలగాన్ని ఇచ్చింది దేవుడే కదా. మనం ఎందుకు లెక్క కట్టాలయ్యా? మనకు అవసరం లేదు కదా. ఇది లెక్క కట్టడం వల్ల మనకి శాపం వచ్చిందయ్యా, మనకి శిక్ష వచ్చింది అని యోబు దావీదుకి చెప్పాడు కదా, చెప్పాడు. కానీ దావీదు యోబు మాట వినలేదు. యోబు ఎవరంటే దావీదుకి వరుసకి నానలుడు అవుతాడు, చెల్లిలో అక్క కొడుకు అవుతాడు. కాకపోతే ఆయనకి సైన్యంలో మంచి పట్టుంది. ఆయన చెప్పాడు, అయ్యా ఎందుకయ్యా మనం ఇవన్నీ లెక్కించడం? వీటి వల్ల మనం గెలవలేదు కదా, వీటి వల్ల మనం ఎన్ని రాజ్యాలను జయించలేదు కదా, వీటి వల్ల మనం ఫిలిస్తీన్లు జయించలేదు కదా, దేవుని శక్తి వల్లనే కదా, ఇవన్నీ లెక్కించుకోవడం ఎందుకు? వీళ్ళందరూ నీ సైనికులే కదయ్యా, మనం ఎందుకు లెక్క చూడాలి అని యోవాబు అన్నాడు. కానీ దావీదు ఆ మాటని లెక్క పెట్టలా. యోవాబు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అని ఆలోచించకుండా ఏం చేశాడు? 4వ వచనం, అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను. చెప్పుకుంటాడు, అయ్యా ఎందుకయ్యా, ఇది మన శక్తి కాదు కదయ్యా, దేవుని శక్తి కదయ్యా, దేవుడే కదా మనకి జయాన్ని కలుగజేశాడు అని చెప్పుకుండొచ్చు. ఒకవేళ అక్కడ రాయబడలేదు, కానీ ఇండైరెక్ట్ గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఎందుకు వద్దు కదా, మనం లెక్కించడం కరెక్ట్ కాదు కదా, దేవునికి శక్తి కదా, దేవుడే కదా మనకు జయాన్ని ఇచ్చేది అని చెప్పకనే యోబు చెప్తా వచ్చాడు. అయితే యోబు ఎంతటోడు? రాజు ముందు రాజు ఏం చెప్తే అది చేయాల్సిందే. యోబు మాట చల్లక రాజు మాటయే చెల్లెను. ఇక తప్పక యోబు లెక్క చేసి ఎంతమంది ఉన్నారని దావీదుకి లెక్క చెప్పాడు. అయితే దావీదు తీసుకున్న ఆ తప్పు నిర్ణయం వల్ల, దావీదు తీసుకున్న ఆ రాంగ్ డెసిషన్ వల్ల ఎంత నష్టం కలిగిందో మనం కింద చూస్తాం. 5, 6 వచ్చిన 6 వచ్చిన 7వ వచనం చూద్దాం. 7వ వచనం నుంచి చూద్దాం. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధపెట్టాను. ఏ కార్యం? జనులను లెక్కించడం అనే కార్యం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేని కార్యాన్ని చేసి, దేవునికి ఇష్టం లేని పని చేసి, దేవునికి ఇష్టం లేని నిర్ణయాన్ని తీసుకొని దావీదు శాపాన్ని తీసుకొచ్చుకున్నాడు. తనకు తాను శాపాన్ని తీసుకొచ్చుకోవడమే కాకుండా, పాపాన్ని కొని తెచ్చుకోవడమే కాకుండా, ఇశ్రాయేలు సంతతి మొత్తటికి శాపాన్ని తీసుకొచ్చాడు. యోబు కూడా చాలా క్లారిటీగా చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా ఇది ఒకవేళ ఈ లెక్క కానీ చేస్తే, ఈ లెక్క కానీ చూస్తే జరిగిన ఎడలా ఇశ్రాయేలుకు శిక్ష కలుగును అని మనవి చేశాడు. ముందే చెప్పాడు, అయ్యా ఇది లెక్కించడం వల్ల మనకి శిక్ష వచ్చింది. కానీ దావీదు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, యుద్ధాలు చేయడంలో ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎదుటి రాజ్యం మీద జయాన్ని పొందడంలో ఎక్స్పీరియన్స్ వచ్చింది, సైన్యాన్ని మొబలైజ్ చేయడంలో ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ తోటి యోబు మాట లెక్క చేయలేదు. ఇండైరెక్ట్ గా మనం ఆలోచిస్తే యోబు మాట కన్నా దేవుని మాటను లెక్క చేయలేదు. దేవుని మాట లెక్క చేసినట్టే యోబు చెప్పినట్లు ఆలోచించేవాడు. అవును కదా, ఇది ఎందుకు నేను లెక్కించాలి? దేవుడే నాకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడే నాకు బలంగా ఉన్నప్పుడు, దేవుడే నాకు జయాన్ని ఇస్తున్నప్పుడు నేను నా బలాన్ని ఎందుకు లెక్కించాలి అని దావీదు ఆలోచించలా. గర్వించి తన బలాన్ని గుర్తించుకోవడానికి, తన సైన్యాన్ని గుర్తించడానికి, తన సైన్య బలం ఎంతో తెలుసుకోవడానికి లెక్కించడం ద్వారా దేవునికి కోపం వచ్చింది. 8వ వచనం, దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించమని దేవునితో మొరపెట్టగా, యెహోవా దావీదులకు దర్శులకు గాదుతో ఇలాగ సెలవిచ్చెను, నేను వెళ్ళి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయంలో నేను నీ ఎదుట ఉంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకుని దానిని నీకు చేయుదును. కావున నీవు దావీదు వద్దకు వచ్చి ఇట్లనెను. 3 ఏళ్ల పాటు కరువు. 3 ఆప్షన్స్ ఇచ్చాడు దేవుడు. మొదటిది ఏంటి? 3 ఏళ్ల పాటు కరువు.
తర్వాత 3 నెలల పాటు శత్రువు చేత నశించిపోవడం, మూడవది తెగులు, మూడవది 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలువుటి చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతటా నాశనము కలుగు చేయుట. ఈ 3 ఆప్షన్స్ ఇచ్చాడు దేవుడు. ఈ 3 ఆప్షన్స్ ఇచ్చాడు దావీదుకి. దావీదుకి అర్థమైంది, సీను అయిపోయింది మన కథ, మనం తప్పు నిర్ణయం తీసుకున్నాం, ఇంక తప్పదు, చేసిన దానికి తీసుకున్న తప్పు నిర్ణయానికి ఖచ్చితంగా పాపానికి ఫలితం అనుభవించాల్సిందే అని అర్థమైపోయింది. అప్పుడు దావీదు అయితే ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే దావీదు చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. దావీదు చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. తెలివనాలో లేకపోతే దేవుడే సహాయం చేస్తాడని ఆ నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నాడు? అక్కడ కనుక చూసినట్లయితే 14వ వచనం, 13వ వచనం, అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహా కృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాని అని గాక అని గాతుతో అనేను. ఇది గొప్ప మంచి నిర్ణయం. వాస్తవానికి ఈ మూడిట్లో ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో అన్నప్పుడు, అయ్యా నేను ఈ మనుషుల చేత హింసించబడడం కన్నా, ఈ మనుషుల చేత బాధించబడడం కన్నా నీ చేతిలోనే పడితేనే బాగుంటది అని దేవుని చేతిలోకి తను తాను అప్పగించుకున్నాడు. ప్రభా నీ చేతికి నువ్వేం చేస్తే అదే, దీనికి శిక్ష నువ్వు ఏదిస్తే అదే అని దావీదు దేవుని చేతిలో తను తాను తెచ్చుకున్నాడు. తద్వారా ఆ తర్వాత దేవుడు కృప చూపించడం, తర్వాత ఆ రాజ్యాన్ని దేవుడు కాపాడడం చూస్తాడు. తర్వాత దావీదు కూడా రిపెంట్ అవుతాడు, పశ్చాత్తాపడతాడు. 17వ వచనం చూసినట్లయితే, దావీదు జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడును నేనే కదా, గొర్రెల వంటి వారు వీరేమి చేసిరి, నా దేవుడైన యెహోవా బాధ పెట్టు, నీ చెయ్యి నా జనముల మీద ఉండకుండా నా మీద నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేస్తున్నాం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం తీసుకున్న ఒక తప్పు నిర్ణయం, మనం తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ మన మీదనే కాకుండా మన కుటుంబం మీద, లేకపోతే మనం ఉంటున్న సంఘం మీద ప్రభావితం చేసే అవకాశం ఉంది. మనం చేసిన పాపము మనతో పోకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రార్థించి దేవుని అడిగి మనం నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాని మనకి పరిస్థితులు మారిన తర్వాత, లేకపోతే నేను ఇంకా ఇలా చెప్పాలని అనుకుంటా ఉన్నాను, మనకి ఒకప్పుడు చాలా దేన స్థితిలో ఉన్నాం, ఇప్పుడు దేవుడు కనికరించి కృప చూపించి మంచి ఆస్తిని, ఐశ్వర్యాన్ని, మంచి ఫెసిలిటీస్ ని దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ స్థితి నాకు ఎక్కడి నుంచి వచ్చింది అన్న మాట మనం ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకోకుండా ఇది నేను చదవడం ద్వారా నాకు ఈ జాబ్ వచ్చింది, లేకపోతే నేను సంపాదించడం ద్వారా నాకు ఈ ఆస్తి వచ్చింది, లేకపోతే ఇంకొకటి ఇవన్నీ నా ద్వారా జరిగాయి, నేను చేశాను నా శక్తి వలన అని గనక మనం ఆలోచించుకొని మనం విర్రవీగితే, గర్వంగా మనం ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా ఆ పాపం వల్ల మనము, మన కుటుంబము, మన సమాజం ప్రభావితం చేయబడింది. అందుకే దావీదు అన్నాడు, అయ్యా ఈ పాపం చేసింది నేనే కదా, మరి వీళ్ళు గొర్రెల్లాగా నేను చెప్పింది చేశారు కదా, మరి తప్పు నాదే కదయ్యా, నన్ను శిక్షించయ్యా, వీళ్ళని ఎందుకు శిక్షిస్తావు, ఈ సమాజాన్ని అంతటిని ఎందుకయ్యా శిక్షించేది అని దావీదు మొరపెడతారు. ఇంకా చాలా ఉదాహరణలు మనం చూడొచ్చు. ఆకాను ఏం చేశాడు మనకు తెలిసిన విషయమే. ఆకాను శపితమైన దాన్ని తీసుకుని దాచిపెట్టింది. దాని ద్వారా ఏమైంది, ఆకాను ఒక్కడే పాపం చేశాడు, కానీ ఆ శాపం ఆ కుటుంబం మీద అంతటికి వచ్చింది. అతని రాళ్ళతో కొట్టి అతని కుటుంబాన్ని రాళ్ళతో కొట్టి చంపారు. కాబట్టి నేను తీసుకునే నిర్ణయాల విషయంలో ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. ఒకవేళ దేవుణ్ణి అడిగి
దావీదు ముందు జీవితంలో దేవుని ఏ విధంగా ఆశ్రయించాడో, తన బలాన్ని కాకుండా దేవుని ఆశ్రయించాడో, అలాగా మనం కూడా దేవుని ఆశ్రయించి ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు కానీ ఒకవేళ యెహోషాపాతును చూసాం, దావీదును చూసాం, ఆకారును చూసాం, చాలా మంది ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. ఐశ్వర్యము ఘనత వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయే వారంగా ఉండి మన శక్తిని ఎక్కడైనా ఎక్స్పోజ్ చేసుకుంటే ఖచ్చితంగా దాన్ని దేవుడు సహించలేడు. ఖచ్చితంగా దేవుడు దాన్ని సహించలేదు. ఎందుకంటే ఈ బలాన్ని, ఆశీర్వాదాన్ని, ధైర్యాన్ని, శక్తిని అనుగ్రహించింది దేవుడే. మనకున్నదాన్ని దేవుడు ఇచ్చినవే. దేవుడు ఇచ్చినందువల్లే మనం ఈ విధంగా ఆశీర్వదించబడ్డాం అన్న విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే మన బలాన్ని బట్టి కాదు కానీ దేవుని యొక్క శక్తిని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మనం తీసుకునే నిర్ణయాల విషయంలో, మ్యారేజెస్లోనూ, స్టడీస్లోనూ, ఏ విషయంలో అయితే మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుణ్ణి అడిగి నిర్ణయాలు చేస్తున్నావా? కుటుంబాల విషయంలో అది దేవుణ్ణి అడిగి